అవును. అందరికీ నమస్కారం. బెల్లం అంటే తెలుసా? అదో గొప్ప ఔషధం. ఇంటిల్లిపాదికి ఒంటిల్లే వైద్యశాల. మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండే బెల్లాన్ని కేవలం ఆహార పదార్థంగా మాత్రమే వాడటం మనకు తెలుసు కానీ, దాని లోపట ఉండే అటువంటి మహత్తరమైనటువంటి గుణం తెలవదు. అట్లని ఇంట్లో బెల్లం కదా అని దాన్ని తక్కువ చూపు చూడటం కూడా బాగుంది. బెల్లం ఏది మంచిది? 1 ఇయర్, ఒక సంవత్సరం కింద ఉన్నటువంటి బెల్లం చాలా మంచివి పనిచేస్తుంది. బెల్లం 2 రకాలు. ఒకటి కొత్త బెల్లం, రెండవది పాత బెల్లం. పాత బెల్లం అంటే సంవత్సరం కింద ఉండే అటువంటి దాన్ని, సంవత్సరం కింద మాగబడి ఉండే అటువంటి బెల్లాన్ని పాత బెల్లం అంటారు. ఈ పాత బెల్లం వల్ల, దీన్ని వాడటం వల్ల సర్వదోషాలు, జ్వరాలు, తాపాలు ఇవన్నీ సమసిపోతాయి. వాంతులకు కూడా పనిచేస్తుంది. నీళ్ళ విరోచనాలకు కూడా పనిచేస్తుంది. ఆల్సర్కు పనిచేస్తుంది. బెల్లం, జీలకర్ర సమానంగా కలిపి దంచి ఉసిరికాయ అంత ఉండలు చేసుకొని రోజు 4-5 సార్లు ఒక్కొక్కటి చొప్పున తింటూ ఉంటే వాంతులు కట్టుబడతాయి. నీళ్ళ విరోచనానికి బెల్లం, ఆవాలు సమానంగా తీసుకొని మెత్తగా నూరి బఠానీ గింజలంతా చేసుకొని ఒకటి పూటకొక్కొక్కటి మాత్రమే మంచినీళ్ళతోటి 3 పూటల సేవిస్తే నీళ్ళ విరోచనాలు కట్టుబడతాయి. ఆల్సర్ ఉన్నవాళ్ళు బాధపడుతుంటే బెల్లం, అల్లం, బెల్లం, నువ్వులు సమానంగా తీసుకొని దంచి, మెత్తగా దంచి ఉసిరికాయ అంత ముద్ద రోజు ఒకసారి తింటే ఆల్సర్ తక్కువవుతుంది. పులుపు, కారాలు ఇవన్నీ నిషేధం. పులుపుకు సంబంధించినవి. అందమైన ఆరోగ్యానికి ఆవు పెరుగులో బెల్లం కలిపి తింటే మన ఆహారంలో బెల్లం 20 గ్రాముల చొప్పున తీసుకునేటువంటి మంచి ఫలితాలు. అందమైన ఆరోగ్యం.